ఈరోజు మనం యాంథ్రోపిక్ వారి క్లాడ్ ఏఐ గురించి చర్చిద్దాం. దీని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు గదా. అవును, ఖచ్చితంగా. ముఖ్యంగా దాని సేఫ్టీ ఫీచర్స్ గురించి చాలా చర్చ జరుగుతోంది. అదే, ఏఐ శక్తివంతంగా మారడం ఒకెత్తు, అయితే దాన్ని అదుపులో ఉంచడం అదొక పెద్ద సవాల్. ఈ ప్రశ్నకు క్లాడ్ ఏఐ ఒక కొత్త సమాధానం ఇస్తుందని అంటున్నారు. సో దాని ప్రత్యేకత ఏంటో ఈరోజు కొంచెం లోతుగా చూద్దాం. సరే, మొదటగా అసలు ఈ క్లాడ్ ఏఐ అంటే ఏంటి? అంటే బేసిక్గా ఇదొక లార్జ్ లాంగ్వేజ్ మోడల్, కరెక్టా? కరెక్ట్. యాంథ్రోపిక్ అనే సంస్థ తయారు చేసింది. ఇది టెక్స్ట్ని అర్థం చేసుకుని మనకు సమాధానాలిస్తుంది. కానీ దీని వెనక ఒక ఫిలాసఫీ ఉందంటున్నారు. అంటే హెల్ప్ఫుల్, ఆనెస్ట్, హార్మ్లెస్. అవును, ఆ 3 సూత్రాలే దీనికి పునాది అనమాట. ఇక్కడే అసలు విషయముంది. చాలా కంపెనీలు వాళ్ల ఏఐ ఎంత పవర్ఫుల్ అని చూపించడానికి ప్రయత్నిస్తాయి, ఎంత స్మార్ట్ అని. ఎగ్జాక్ట్లీ. కానీ యాంథ్రోపిక్ మాత్రం తమ ఏఐ ఎంత నమ్మకమైనది, ఎంత రెస్పాన్సిబుల్ అనేది ముఖ్యమంటుంది. ఓ, అంటే పవర్ కంటే సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నమాట. ఖచ్చితంగా. ఇది కేవలం మాటల్లో కాదు, వాళ్లు ఏఐకి ట్రైనింగ్ ఇచ్చే పద్ధతిలోనే ఈ తేడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నిజమే. చాలామంది ఏఐ సేఫ్టీ అంటారు, కానీ అదొక మార్కెటింగ్ మాటలా వినిపిస్తుంది. అవును. మరి యాంథ్రోపిక్ వాళ్ళు నిజంగా భిన్నంగా ఏం చేస్తున్నారు? ఈ గైడ్లో కాన్స్టిట్యూషనల్ ఏఐ అనుంది. ఇదేనా అసలు విషయం? ఖచ్చితంగా. ఇదే వాళ్ల అతిపెద్ద ఆవిష్కరణ. సాధారణంగా ఏఐ తప్పుగా ప్రవర్తిస్తే మనుషులు దాన్ని సరిదిద్దుతారు. దానికి చాలా టైం పడుతుంది కదా. అవును, చాలా నెమ్మదైన ప్రక్రియ. అందుకే వీళ్ళేం చేశారంటే ఏఐకి కొన్ని రూల్స్, ఒక రాజ్యాంగం లాంటిది ఇచ్చారన్నమాట. రాజ్యాంగమా? అదెలా పనిచేస్తుంది? ఏంటంటే హాని చేయకూడదు, తప్పుడు సమాచారం ఇవ్వకూడదు, ఇలాంటి కొన్ని ప్రాథమిక సూత్రాలు. ఏఐ ఇచ్చే ప్రతి సమాచారాన్ని ఈ సూత్రాలతో అదే పోల్చుకుని తనను తానే సరిదిద్దుకునేలా ట్రైనింగ్ ఇచ్చారు. అంటే ఏఐకి సొంతంగానే ఒక రకమైన జడ్జ్మెంట్ నేర్పుతున్నారన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అవును, అదే దీని ప్రత్యేకత. మరి సేఫ్టీ పక్కన పెడితే ఇది పనులను ఎలా చేస్తుంది? అంటే పెద్ద పెద్ద డాక్యుమెంట్లు కూడా అనలైజ్ చేయగలదట కదా. ఆచరణలో దాని ఉపయోగం చాలా ఎక్కువ. ఉదాహరణకు, మీరొక 200 పేజీల రీసెర్చ్ పేపర్ని అప్లోడ్ చేసి ఓకే, ఈ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్న ముఖ్య వాదనలేంటి అని అడిగితే అది కొన్ని సెకండ్లలో మీకు సారాంశమిస్తుంది. వావ్! అంటే డెవలపర్లకు కూడా ఇది ఉపయోగపడుతుందా? తప్పకుండా. వేల లైన్ల కోడ్ను ఇచ్చి ఇందులో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయి అని అడగవచ్చు. ప్రొడక్టివిటీని ఇది చాలా పెంచుతుంది. అంటే ఇది కేవలం ఒక చాట్బాట్ కాదు, ఒక అనలిటికల్ టూల్ కూడా. అవును. మరి దీని నుంచి బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే మనం అడిగే ప్రశ్నలు కూడా చాలా స్పెసిఫిక్గా ఉండాలట కదా. అవును, అది చాలా ముఖ్యం. సింపుల్గా మార్కెటింగ్ గురించి రాయి అని అస్పష్టంగా అడిగితే జనరల్గా వస్తుంది. అవును, దానికి బదులుగా ఒక చిన్న కాఫీ షాప్ కోసం 3 సోషల్ మీడియా మార్కెటింగ్ ఐడియాస్ ఉదాహరణలతో చెప్పు అని అడిగితే చాలా ఉపయోగపడే నిర్దిష్టమైన సమాధానం వస్తుంది. అర్థమైంది. కాబట్టి మనం ఈ గైడ్ నుంచి తెలుసుకున్న ముఖ్య విషయమేంటంటే క్లాడ్ ఏఐ కేవలం మరో తెలివైన చాట్బాట్ కాదు. అస్సలు కాదు. దానిని నిర్మించిన పునాదే భిన్నమైనది. ఆ కాన్స్టిట్యూషనల్ ఏఐ అనే పద్ధతి దాన్ని మిగతా వాటి నుండి చాలా ప్రత్యేకంగా నిలుపుతుంది. నిజమే. ఇది భవిష్యత్తు గురించి ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. ఏంటది? అదే, ఏఐ వ్యవస్థలు మన జీవితంలో అంతర్భాగం అవుతున్నప్పుడు వాటి తెలివితేటలతో పాటు వాటి ప్రవర్తనకు, వాటి క్యారెక్టర్కి మనం ఎంత విలువివ్వబోతున్నాం? బహుశా భవిష్యత్తులో మనం ఒక ఏఐ అసిస్టెంట్ని అది ఏం చేయగలదో చూసి కాకుండా అది ఎలా ప్రవర్తిస్తుందో చూసి ఎంచుకుంటామేమో.